హాయ్ ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం సనాతన ధర్మంలో 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతల వర్ణన ఉంది. అందరూ దేవుళ్ళు దైవికులు మరియు శక్తివంతులు. వారు లేకుండా జీవితం అసాధ్యం. కానీ వారిలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఎవరు? ఈ దేవుళ్ళందరికీ ఎవరైనా హెడ్ ఉన్నాడా? ఆయన అన్ని జీవులను కూడా సృష్టిస్తాడా? ఈ జాబితాలో ఎవరు నంబర్ 1 అని తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూస్తే సరిపోతుంది. ముందుగా శనిదేవుడు. శనిదేవుణ్ణి న్యాయదేవుడిగా భావిస్తారు. గ్రంథాల ప్రకారం శనిదేవుడు సూర్య భగవానుడు మరియు తల్లి ఛాయ కుమారుడు. అతని భార్య అతన్ని క్రూరమైన గ్రహమని శపించింది. అతని రంగు నలుపు. అతను కాకిపై స్వారీ చేస్తాడు. పౌరాణిక నమ్మకాల ప్రకారం శనిదేవుడు శ్రీకృష్ణుడికి అమితమైన భక్తుడు. బాల్యంలోనే శ్రీకృష్ణుడిని ఆరాధించడంలో మునిగిపోయాడు. కర్మఫలాలను ఇచ్చే పనిని శనిదేవుడికి అప్పగించారు. అతన్ని శిక్షకుడు అని కూడా పిలుస్తారు. శనిదేవుణ్ణి సంతోషపెట్టడానికి మంచి పనులు చేయాలి, కరుణ కలిగి ఉండాలి. ఆయన్ను ఆరాధించడం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. నెక్స్ట్, వాయుదేవుడు. అన్ని దేవతల్లో వాయుదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రపంచంలో మనిషి సజీవంగా ఉండి శ్వాసిస్తున్నాడంటే దానికి కారణం వాయుదేవుడు. మనిషి జీవితం గాలి వల్లే సాధ్యమవుతుంది. అందువల్ల వాయుదేవుడి ప్రాముఖ్యత పెరుగుతుంది. వాయుదేవుడిని విధ్వంస దేవుడిగా కూడా పిలుస్తారు. ఇక తరువాత అగ్నిదేవుడు. హిందూ మతం మరియు గ్రంథాల్లో అగ్నిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. అగ్నిదేవుణ్ణి ఉన్నత తరగతి దేవుడిగా పరిగణిస్తారు. మనిషి చేసే పనులన్నీ అగ్నిపై ఆధారపడతాయి. దాంట్లో ఏదైనా శుభకార్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. నెక్స్ట్ వన్, సూర్య భగవానుడు. వేదాలలో సూర్యదేవుణ్ణి సజీవ మరియు నిర్జీవ ప్రపంచానికి ఆత్మ అని పిలుస్తారు. సూర్యుడి కారణంగానే ఈ భూమిపై జీవం ఉంది. ఇది నేడు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన సత్యం. ఋగ్వేద దేవతల్లో సూర్యదేవుడికి ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉంది. యజుర్వేదం సూర్యుణ్ణి చక్షు సూర్య జయత్ అని పిలిచి దేవుని కన్నుగా పరిగణించింది. చందన ఉపనిషత్తులో సూర్యుణ్ణి ప్రణవంగా వర్ణించారు. అతన్ని ధ్యానించడం ద్వారా కొడుకును పొందడం వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నారు. ప్రసిద్ధ గాయత్రి మంత్రం సూర్యుడికి సంబంధించింది. సూర్య ఉపనిషత్తులో సూర్యుడు మొత్తం ప్రపంచం యొక్క మూలానికి ఏకైక కారణంగా వర్ణించబడ్డాడు. తరువాత ఇంద్రుడు. వేదాలలో ఇంద్రుని దేవతలకు రాజుగా పరిగణిస్తారు. అతను మెరుపు, తుఫాను, వర్షం మరియు నదీ ప్రవాహానికి దేవుడు. స్వర్గానికి కూడా అధిపతి. అతని ప్రధాన ఆయుధం పిడుగు. అతని రక్ష ఐరావతం. ఇంద్రుడు కరువును నాశనం చేస్తాడు. మానవాళికి స్నేహితుడిగా వర్షాన్ని కురిపిస్తాడు. తరువాత హనుమంతుడు. హిందూ పురాణాల్లో హనుమంతుడిని శివుని అవతారంగా కూడా చెప్తారు. ఆయన అంజనా మరియు కేసరి దంపతుల కుమారుడు. ఆయనను పవనపుత్ర హనుమాన్ అని కూడా పిలుస్తారు. అందుకే సంకట మోచన్ అని కూడా పిలుస్తారు. హనుమంతుడు ఎక్కడుంటే అక్కడ ధైర్యం ఉంటుంది. శ్రీరామనామం ఎక్కడుంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఇక వరుణదేవుడు. వరుణదేవుడు హిందూ మతంలోని ప్రధాన దేవతల్లో ఒకరు. వాల్మీకి రామాయణం ప్రకారం మహర్షి వాల్మీకి వరుణదేవుణ్ణి అసిక్ కశ్యప్ మరియు అతని భార్య అదితి దంపతుల 11వ కుమారుడిగా గౌరవిస్తారు. శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం వరుణదేవుడు భార్య పేరు చరస్. వరుణదేవుడి వాహనం మొసలి. అతను జలప్రపంచానికి అధిపతి. ప్రాచీన వేద మతంలో అతని స్థానం చాలా ముఖ్యమైంది. కానీ వేదాల్లో అతని రూపం చాలా వియుక్తంగా ఉంది. అతన్ని సహజంగా చిత్రీకరించడం కష్టం. అగ్ని మరియు ఇంద్రులతో పోలిస్తే వరుణుణ్ణి ఉద్దేశించిన శ్లోకాల సంఖ్య చాలా ఎక్కువ. ఇక తరువాత శేషనాగు. భారతీయ పురాణాల ప్రకారం శేషనాగు ఒక ప్రధాన సర్పదేవత. ఆయన్ను నాగరాజ ఆదిశేషుడు అని కూడా అంటూ ఉంటారు. శేషనాగు గురించి మరికొన్ని విషయాలు. శేషనాగు అర్షి కశ్యపుని పెద్ద కుమారుడు. కదురు శేషనాగు విశ్వంలోని మొదటి సర్పంగా పరిగణించబడుతుంది. శేషనాగు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. ఇక తరువాత యమదేవుడు. ఈ ప్రపంచంలో మరణించిన మొదటి వ్యక్తి యమదేవుడు అని చెబుతారు. ప్రసిద్ధ యముడి ఆలయం తమిళనాడులోని శ్రీవాంచంలో ఉంది. మత గ్రంథాల ప్రకారం యమ సూర్య మరియు శరణుల కుమారుడు. యమదేవుడు హిందూ మతంతో పాటు పార్సీ మరియు జావా మత గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడ్డాడు. కృష్ణుడు. ద్వాపర యుగంలో దేవుడు శ్రీకృష్ణుడి రూపంలో అవతారమెత్తాడు. శ్రీకృష్ణుడిని నారాయణుడి పూర్తి అవతారంగా భావిస్తారు. ఆయన సర్వోన్నత బ్రహ్మగా భావిస్తారు. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? సర్వం శ్రీకృష్ణార్పణం. ఇక బ్రహ్మదేవుడు. హిందూ త్రిమూర్తులలో బ్రహ్మదేవుడు సృష్టికర్త. అతడికి 4 ముఖాలుంటాయి. బ్రహ్మను స్వయంభూ అని కూడా పిలుస్తారు. వాక్కుకు అధిపతి మరియు 4 వేదాల సృష్టికర్త. బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అనే 3 పేర్లు రూపక ప్రాతినిధ్యం ఆధారంగా సూచించబడతాయి. ఇక తరువాత గణపతి. గణపతి మరియు వినాయకుడు అని కూడా పిలువబడే గణపతి హిందూ మతంలోని అత్యంత ప్రసిద్ధ దేవతల్లో ఒకరు. ఏ పూజ చేసినా ఆయనే ప్రథముడు. ఏ పని మొదలుపెట్టినా ఆయనే ప్రథముడు. ఎందుకంటే గణపతిని పూజించి ఏదైనా మొదలు పెడితే ఆ పనికి ఆటంకాలంటూ రానేరావు. ఇక రాముడు. రామచంద్రుడు విష్ణువు యొక్క 7వ అవతారం. ప్రపంచంలోని గొప్ప ఇతిహాసాల్లో రాముడు ఉత్తమ పురుషుడు. ఎందుకంటే రాముడు ఒక ఆదర్శం. రాముడు ఒక గొప్ప అన్న. రాముడు ఒక గొప్ప కొడుకు.
రాముడు ఒక గొప్ప భర్త, రాముడు ఒక గొప్ప యోధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే రాముడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇక తరువాత విష్ణువు. హిందూ మతంలో మరియు వైష్ణవ సాంప్రదాయంలో ప్రధాన దేవతల్లో ఒకరైన ఆయన సర్వోన్నత దేవుడు. విష్ణువు ఈ ప్రపంచానికి దర్శకుడు, రక్షకుడు అని కూడా చెబుతారు. పురాతన కాలం నుంచి విష్ణువు మొత్తం ప్రపంచానికి అత్యున్నత శక్తిని ప్రసాదించాడు. దీనికి కారణం విష్ణువు యొక్క ప్రాముఖ్యత ఇతర దేవతల కంటే ఎక్కువగా ఉండడం వల్ల. త్రేతాయుగంలో ఆయన శ్రీరాముడి అవతారాన్ని తీసుకుని రావణుడి రూపంలో చెడును నాశనం చేయడానికి విష్ణువు వివిధ యుగాల్లో జన్మిస్తూ ఉంటాడు. ఇకపోతే వీళ్ళందరిలో ఎవరు గొప్ప అంటే వీళ్ళందరూ ఒకళ్ళే. రాముడు, కృష్ణుడు ఎవరిని తలుచుకుంటే మనకు కష్టాలు తీరతాయో వాళ్ళందరూ కూడా గొప్పవాళ్లే అని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి.